హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కాలీఫ్లవర్తోని కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ వీడియోలో ముందుగుండా ఇలా కాలీఫ్లవర్ తీసుకొచ్చుకొని దీన్ని ఇలా ఈ సైజులోని చిన్న చిన్న పీసెస్గా అయితే ఫస్ట్ అయితే మనం అయితే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిని ముందు శుభ్రంగా వాటర్లో 2-3 టైమ్స్ అయితే మంచిగా ఫస్ట్ అయితే సాల్ట్ వేసి అయితే కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫస్ట్ కర్రీ చేయకముందు ఇందులోకే కొంత మళ్ళీ సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఇలా 10 మినిట్స్ అయితే మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించి అయితే సైడ్కి ఇలా అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనికి కాస్త ఫ్రైకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఆయిల్ అయితే ఫస్ట్ వేసుకోవాలి. అందులోకి తాలింపు కోసం ఇలా ఆవాలు, మినపప్పు, నెక్స్ట్ శనగపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఇలా 2 ఆనియన్స్ వరకు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకొని బాగా కలర్ చేంజ్ అయినంత వరకు అయితే ఫస్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. ఇది కూడా బాగా దీంతోపాటు ఆనియన్స్ ముక్కలతో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చపాతీ, రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఇందులోకి ఇలా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఆల్రెడీ ముక్కల్లో కొంత పసుపు వేసుకున్నాం, కానీ ఇందులో కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు. పసుపు కూడా కొంచెం ఇంత వేసుకున్న తర్వాత ఇంకా త్వరగా మగ్గడం కోసం కర్రీకి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకుంటున్నాము కర్రీకి సరిపోయినంత. ఇలా వేసుకున్న తర్వాత మసాలా పౌడర్ అయితే ఇలా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నామండి, గరం మసాలా పౌడరు. ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం సైడ్కి పెట్టుకొని ఉంచుకున్నామో ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఉడికించుకున్నవి ఇవైతే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నామండి, మొత్తం ముక్కలన్నిటినీ. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా మనం ఏదైతే ఇప్పుడు ఫ్రై చేసుకొని ఉంచుకున్నామో ఈ ఆనియన్ ముక్కలు ఇవన్నీ ఈ కాలీఫ్లవర్లకి పట్టేటట్టు ఇలా ఒక 10 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం ఒక 10 మినిట్స్ తర్వాత బాగా ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఫ్రై అయిపోతుందండి. ఆల్రెడీ మన ముక్కలు కూడా ఉడికించాం కాబట్టి ఇంకా 10 మినిట్స్లో అయితే మనకి ఇలా బాగా కలుపుకుంటే మనకి రైస్, రోటీ దేంట్లోకైనా బాగుంటుందండి. మనం సాంబార్ అలా చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి ఫ్రై సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ కాలీఫ్లవర్ ఫ్రై చేయడం చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.